టాలీవుడ్లో 100కు పైగా సినిమాల్లో కామెడీ విలన్గా నటించిన ఫిష్ వెంకట్ ప్రస్తుతం దీనస్థితిలో ఉన్నాడు. గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నాడు. 2 కిడ్నీలు చెడిపోవడంతో నిమ్స్లో ఏడాదిన్నరగా చికిత్స పొందుతున్నాడు. రెగ్యులర్గా డయాలసిస్ చేయించుకుంటున్న ఫిష్ వెంకట్ ఆరోగ్య పరిస్థితి మరింతగా దిగజారింది. ఇటీవల ఆయన కాలుకి ఇన్ఫెక్షన్ అయింది. దాంతో కనీసం నడవలేని పరిస్థితిలో ఉన్నాడు. మరోవైపు ఆర్థికంగా కూడా ఫిష్ వెంకట్ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నాడు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఫిష్ వెంకట్ తన బాధను తెలియజేశాడు. ఇన్నాళ్లు తన వద్ద ఉన్న డబ్బుతో చికిత్స తీసుకున్న ఫిష్ వెంకట్ ఇప్పుడు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. చికిత్స కోసం, ఇతర అవసరాల కోసం డబ్బు లేకుండా అయిందని పేర్కొన్నాడు. హైదరాబాద్ రామ్ నగర్లో ఉంటున్న వెంకట్ దీన స్థితిని తెలుసుకుని ఇండస్ట్రీకి చెందిన కొందరు సాయం చేసేందుకు ముందుకు వచ్చారు. మీడియా వారు కూడా కొందరు ఆయన్ను కలిసి సాయాన్ని అందిస్తున్నారు. ఇటీవల చదలవాడ శ్రీనివాసరావు ₹1,00,000 చెక్కును ఫిష్ వెంకట్కి పంపించారు. నిర్మాత రామ సత్యనారాయణ, ప్రసన్న కుమార్, దర్శకుడు అజయ్ కుమార్లు ఆ చెక్ను వెంకట్కి అందించారు. ప్రస్తుతం తన కుటుంబం తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటుందని, ఇలాంటి సమయంలో చదలవాడ శ్రీనివాసరావు గారు ఇచ్చిన ఆర్థిక తోడ్పాటుకి కృతజ్ఞతలు అంటూ ఫిష్ వెంకట్ ఎమోషనల్ అయ్యాడు. ఒకప్పుడు కామెడీ విలన్గా తనదైన శైలిలో నటించి మెప్పించిన ఫిష్ వెంకట్ను ఆయనతో సినిమాలు చేసిన ఫిల్మ్ మేకర్స్ ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. విభిన్నమైన శైలిలో డైలాగ్ డెలివరీ చేస్తూ, ఎక్కువ శాతం మెయిన్ విలన్ గ్యాంగ్లో ఉంటూ కామెడీ పండించిన ఫిష్ వెంకట్ వల్ల ఎన్నో సినిమాలు ప్రయోజనం పొందాయి అనడంలో సందేహం లేదు. స్టార్ హీరోల సినిమాల్లో కూడా తన కామెడీతో మెప్పించిన ఫిష్ వెంకట్ ఇప్పుడు దీనస్థితితో ఉన్నాడు. ఇలాంటి సమయంలో ఆయన్ను ఆదుకోవడానికి మరింత మంది ఇండస్ట్రీకి చెందిన పెద్దలు ముందుకు రావాల్సిన అవసరం ఉంది. మరిన్ని సినిమా విశేషాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.